మీరు చెప్పింది కాసేపు పక్కన పెట్టి హ్మ్. ఒక మాట చెప్పండి. హ్మ్. అసలు కొంతమంది హ్మ్. అసలు దేవుడే లేడని వాదించే వాళ్ళు ఉంటారు హ్మ్. కదా! దేవుడే లేడని వాదించే వాళ్ళు ఉంటారు. మన భారతదేశంలో చాలా మంది రకరకాల పూజలు, రకరకాల దేవుళ్ళు, నామాలు వేరే. దేవుడు అనేది రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరి నమ్మకం వారిది. ఎవరి పూజ వాళ్ళది. మరి ఎందుకు ఇన్ని వైరుధ్యాలు, భగవంతుడు నిజంగా ఉన్నవాడైతే ఇప్పుడు మన ప్రకారంగా మాట్లాడుకుంటే, నిజంగా భగవంతుడు ఉంటే వీటన్నిటిని చూస్తూ ఎందుకు ఆపకుండా అలా ఎందుకు చూస్తూ ఉండిపోయాడు ఎందుకో చెప్పండి? అమ్మ ఇవన్నీ తెలుసుకోవాలంటే గనక మీరు మానవ జన్మ పుట్టక ముందుర ఎన్ని హ్మ్. జన్మలు ఉంటాయో తెలుసుకోవాలి. చెప్పండి. సాధారణంగా హ్మ్. ఒక మానవ జన్మ ఎత్తడానికి బ్రీఫ్‌గా చెప్పేస్తానమ్మా. ఇది పెద్ద హ్మ్. టాపిక్ అన్నమాట. హ్మ్. ఒక మానవ జన్మ ఎత్తడానికన్నా హ్మ్. మనం కొన్ని లక్షల జన్మలు ఎత్తిన తర్వాత దొరికేటటువంటి జన్మ మానవ జన్మ. అంటే హ్మ్. నీటిలో సంచరించేటటువంటి అన్ని జాతులు కూడా ఎత్తిన తర్వాత హ్మ్. మనకి 2 కాళ్ళతో పారాడేటటువంటి అంటే పక్షాదులు జాతులు అనేటివి దొరుకుతాయన్నమాట. హ్మ్. నీళ్ళలో ప్రాణులన్నీ అయిపోతే పక్షుల రూపంలో ఉన్న అన్ని జాతులు అయిపోతాంట్లే. హ్మ్. తరువాత మనకి చెట్ల వృక్ష సంపదలో జీవితం లభిస్తదనమాట. అవంతా అయిపోయిన తర్వాత 4 కాళ్ళతో పారాడేటటువంటి జంతువులు జన్మలు లభిస్తాయి. ఇట్లా నాలుగుట్లో అన్ని పుట్టి, చచ్చి, గిట్టి అంతా అయిపోయిన తర్వాత చిట్ట చివరగా మనకు గోమాత జన్మ లభిస్తది 4 కాళ్ళ జంతువుల్లో. హ్మ్. అది అయిపోయిన తర్వాత దొరికేటటువంటి గొప్ప జన్మ. హ్మ్. ఇంతకు ముందు జన్మల్లో ఏ జన్మల్లో కూడా వచ్చేసేసి మనకి హ్మ్. జ్ఞానం ఉండదు. హ్మ్. నోటికి మాట ఉండదు. అవును. విచక్షణ అంటే మనకి ఏది ధర్మము, ఏది అధర్మము, మనం ఎలా బ్రతుక్కోవాలి అనేది ఏమీ తెలీదు. హ్మ్. కానీ భగవంతుడు మనకొక అవకాశాన్ని ఇచ్చాడు. హ్మ్. ఇప్పుడు ఎవరికైతే మన ఈ మానవ జన్మ లభించినప్పుడు హ్మ్. మనం ఆ నారాయణ తత్వాన్ని తెలుసుకొని ఈ హ్మ్. సృష్టిలో ఆదియు, అనంతయు, ముక్తియు, భక్తియు, శక్తియు అంతా నారాయణుడే. హ్మ్. అంతటికి మూలం ఆయనే. ఈ హ్మ్. జగత్ ఆయనదే. హ్మ్. మనం మనం చేసుకున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ హ్మ్. కర్మల్ని రుణబంధాన్ని అలవరుచుకొని హ్మ్. మన జనన మరణాలు అనేటివి ఆధారపడి ఉంటాయి. హ్మ్. మనం దైవత్వంలో చెందాలి. హ్మ్. మనం ఆత్మతత్వాన్ని గ్రహించాలి. హ్మ్. ధర్మాన్ని పాటించాలి. హ్మ్. పరులకి ఉపయోగపడాలి. కష్టాలలో ఉన్న వాళ్ళకి ఆదుకోవాలి. హ్మ్. గోసేవ చేయాలి. దాన ధర్మములు చేయాలి. ఈ విధంగా ఎవరైతే తెలుసుకొని గ్రహించుకోగలుగుతారో ఇంకొకటి సృష్టిలో శాశ్వతం లేదు అని గ్రహించగలుగుతారు. అంటే తనని తాను గ్రహించుకోగలుగుతాడు. హ్మ్. తన శక్తి ఏంటి? తన ముందు ఎలా ఉంటాడు? వెనక ఎట్లుంటాడు? డబ్బుంటే ఎట్లుంటాడు? డబ్బు లేకపోతే ఎట్లుంటాడు? అన్నీ ఉంటే ఎట్లా ఉంటాడు? ఏమీ లేకపోతే ఎట్లుంటాడో హ్మ్. అన్నీ తెలుసుకున్నటువంటి వ్యక్తి. అంటే ఈర్ష్య, ద్వేషానికి, పగలు, ప్రతీకలకి, హ్మ్. కోరికలకి, ఆవేశాలకి గురి కాకుండా హ్మ్. కామానికి, క్రోధానికి, మోహానికి, మోదానికి, లోభానికి, మదానికి, మత్సరానికి హ్మ్. అతీతులుగా ఉండేసి ఎవరైతే జీవనాన్ని కొనసాగిస్తుంటారే అంతా పరమాత్ముడే అని నమ్మి ఉంటారే హ్మ్. వారి చేతితో 10 మందికి అన్నం పెడతారు. కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకుంటారు. వాళ్ళ జనన మరణాల మధ్య గల బ్రతుకుని తీర్చిదిద్దుకుంటారు. ఇప్పుడు మీరు చెప్పిన క్వాలిటీస్ అన్నీ ఉన్నవాళ్ళు ఉంటారనుకోండి. హ్మ్. అన్ని రకాలుగా భగవంతునిలో ఏకమయ్యి, భగవంతుడిని పూజించి, నిత్యం భగవంతుడితోనే వాళ్ళకి కష్టాలుండవా? కష్టాలున్నాయంటే భగవంతుడు ఎందుకు కష్టాలు పెడతారంటే తల్లి, హ్మ్. తన బిడ్డ ఎక్కడ చెడిపోతాడో, మళ్ళీ వాడు పాపాలు చేసుకొని మళ్ళీ ఎందుకు పదే పదే పుడుతూ హ్మ్. తనకి రావాల్సింది దక్కాల్సినటువంటి ఫలం దక్కకుండా తిండికి, కూడికి, బట్టకి లేకుండా మళ్ళీ ఇంకొక జన్మలో ఇబ్బంది పడతాడని మీరు గ్రహించవచ్చు. హ్మ్. నిత్యము పూజలు చేసేటటువంటి వాడికే కష్టాలు వస్తా ఉంటాయి. ఎందుకని? అదే నా క్వెషన్ ఎందుకని? నిత్యము ఎవరైతే ఆరాధిస్తా ఉంటారో హ్మ్. భగవంతుడు వాళ్ళని గ్రహిస్తా ఉంటాడు. అంటే ప్రతిసారి వాళ్ళని గ్రహిస్తా ఉంటాడు. హ్మ్. వీడికి అన్నీ ఇస్తే వీడు ఏమైతాడు? హ్మ్. అంటే ఇప్పుడు ఒకడు పుణ్యకార్యం చేసుకొని ఉంటాడమ్మా. హ్మ్. వాడికి సడన్ గా డబ్బులు ఇచ్చేసాడు అనుకోండి, వాడు పుణ్యాన్ని వానికి ఉన్నటువంటి దురలవాట్లతో ఆ పుణ్యాన్ని పోగొట్టుకుంటాడు. హ్మ్. వాడు చేసిన కానీ సత్కర్మాలని పోగొట్టుకుంటాడు. నేటి సమాజంలో గురువుగారు దేనికి విలువ ఇవ్వాలో దాని విలువలు తగ్గిపోతున్నాయి. హ్మ్. దేనికైతే విలువ ఇవ్వకూడదో దాని విలువ భయంకరంగా పెరిగిపోతుంది. డబ్బుకి, ఆస్తులకి, అంతస్తులకి వీటికి విపరీతమైన విలువ. ఆహ్, సరే మనం మాట్లాడకూడదు గానీ కులగోత్రాలు అవునమ్మా. వీటన్నిటిని కూడా వదిలేసి డబ్బుకి మాత్రమే ప్రాధాన్యత, డబ్బుకు మాత్రమే విలువ. దాంతోనే అన్ని రకాల ఇప్పుడు మనం అనుకున్నవి అన్నీ కూడా మన ఇంటికే చేరే సౌకర్యాన్ని కల్పించుకుంటున్నారు డబ్బుతో. మరి మీరన్నట్టుగా నిత్యం పూజలు చేసేవాళ్ళు అదే పేదరికంలో, అదే బాధల్లో, అదే ఇంకా మన జీవితం ఇంతేనా అని ప్రతిరోజు ప్రశ్నించుకొని నిద్రపోయే స్థాయిలోనే ఉన్నారు. కారణం ఏంటంటారు? అమ్మా అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా! ఇన్ని జన్మలు ఎత్తిన తర్వాత దొరికేటటువంటి హ్మ్. మానవ హ్మ్. జన్మ, దీంట్లో సత్కర్మలు చేసుకున్నవాడు మళ్ళీ పుట్టేటటువంటి తత్వం ఉండదు. హ్మ్. భగవంతుని తత్వం గ్రహించుకొని ఏది శాశ్వతం కాదని భగవంతులో లీనమైపోతాడు. హ్మ్. అదే మానవ జన్మ లభించినోడు తమ కోరికల కోసం ఎంత సంపాదించినా, ఏం చేసినా
వాళ్ళ అందం వాళ్ళ వెనకంట వస్తుందా, వాళ్ళ ఆస్తుపాస్తులు వాళ్ళ వెనకంట వస్తాయి, వాళ్ళు కట్టుకున్నటువంటి భార్య పిల్లలు వీళ్ళందరూ వాళ్ళ వెనకంట వస్తారా, వాడు సంపాదించింది సాధించుకుంది ఏదైనా వాళ్ళ వెనకంట వస్తా, ఏది రాదు. భగవంతునికి ఏది పెట్టి ఉండడు, వాడు తప్పుల మీద తప్పులు చేసింటాడు, ఈ చేత్తో ఎవరికి 10 మందికి పెట్టి ఉండడు. అందుకు వాడు ఆ జన్మంలో చేసిన తప్పులకి మళ్ళీ ఇంకొక జన్మంలో పుట్టి కళ్ళు లేకుండా కాళ్ళు లేకుండా భిక్షాటన చేసుకుంటూ చివరి రోజుల్లో అనేక రోగాలు వచ్చి బిడ్డలు పట్టించుకోకుండా అష్టకష్ట నష్టకూటంలో తను అన్ని చేసిన పాపాలని అన్నిటిని కూడా అనుభవిస్తూ ఉంటాడు. పూర్వం మన ఈ శరీరం విడిచేసినప్పుడు మనకు ఆ జన్మంలో వైర్యాలు ఏవి తెలియదు, అంటే మనం అంతా ఆ శరీరం వదిలివేసి ఉంటాం. కానీ చిత్రగుప్త మహర్షి ప్రతిదీ లిఖించి పెట్టి ఉంటాడు. ఆ జన్మంలో చేసినటువంటి పాపపుణ్య కర్మాలని ఈ జన్మంలో మళ్ళా తను మనకి ఎంత కళ్ళ ముందుకు తీసుకొని వస్తాడు, మనం అనుభవించుకునేలాగా చేస్తాడు. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ శరీరంకి చేసిన కర్మల్ని మనం అనుభవించుకోవాలి. మన తల్లిదండ్రులను కూడా మనమే నిర్ణయించుకుంటాం తల్లి, ఎందుకంటే మనం చేసినటువంటి రుణబంధం కర్మబంధాల వల్ల ఆ పాపపుణ్యాలు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు నేను చెప్పాను కదా ఇన్ని జన్మల లక్షాంతర జన్మలు అయిన తర్వాత మానవ జన్మ లభిస్తుందని, దీంట్లో ధర్మాన్ని సత్యాన్ని గ్రహించిన వాడు, కోరికలు లేనటువంటి వాడు, ఈ శరీరం తత్వం తెలుసుకున్నవాడు భగవంతునికి అంకితం అయిపోతాడు. వాడి జీవనాన్ని సత్కర్మాలతో సన్మార్గంతో నడుచుకొని పోతాడు. ఇంకొకడు ఇవి తెలుసుకొని వాడు తన కోసం తాను బ్రతుక్కుంటాడు, అధర్మ మార్గంలో పోతాడు, కర్మలు చేసుకుంటూ అంటాడు, వాడు పదే పదే పుట్టి మళ్ళీ చస్తూ పోతూ ఉంటాడు. కానీ కొంతమంది కొన్ని పాపాలు చేసి పెట్టుకొని ఉంటారు, అంటే గత జన్మలో తెలిసి తెలియకుండా. వాళ్ళు ఈ జన్మంలో తెలుసో తెలియకో భగవంతుడు వాళ్ళకు ఒక మార్గాన ఆధ్యాత్మిక చింతన అలవర్చింటాడు, అంటే భగవంతుని భక్తిభావము. వాళ్ళు గత జన్మంలో ఎవరికో మనసును నొప్పించుంటేనే ఈ జన్మంలో వాళ్ళు బాధపడతా ఉన్నారు. గత జన్మంలో ఏదో ఎవరికో ద్రోహం చేస్తుంటేనే ఈ జన్మంలో అమ్మవారి లక్ష్మీ కటాక్షం వాళ్ళకు దొరకలేదు. పిల్లలు చెప్పిన మాట వినలేదు, లేకపోతే భార్యాభర్తల సంపాదన సరిపోలేదు, ఇంట్లో ఏదో ఒక అనారోగ్య సమస్యలో, ఈ విధంగా ఏదో ఒక రూపంలో వాళ్ళు తెలిసి తెలియక ఇబ్బందులు పడుతూ ఉంటారు. దేవుడు మాకు ఇన్ని కష్టాలు పెట్టేశాడని ఎదురు చూసుకొని ఉంటారు. దేవుడు ఇన్ని కష్టాలు పెట్టాడంటే పోయిన జీవితంలో నీ చేత్తో వండి 10 మందికి పెట్టి ఉంటే నువ్వు సుఖంగా ఉంటావు. నువ్వు ఎవరికి వండి పెట్టందే ఈ జన్మంలో నువ్వు ఇబ్బందులు పడతాను, ఆ జన్మంలో నువ్వు కష్టపెట్టావు కాబట్టి ఈ జన్మంలో నువ్వు ఇబ్బంది పడతాను. ఇది నమ్మేవాడు నమ్ముతాడు, నమ్మనివాడు నమ్మడు తల్లి. కర్మల్ని నమ్మేవాడు, రుణబంధాలు నమ్మేవాడు నమ్ముతాడు. గొప్పగా చెప్పారండి మాట. అయితే ఒక మాట చెప్పండి. కానీ తల్లి ఇంకొక విషయం చెప్పాలి దీంట్లో, ఆధ్యాత్మిక తత్వంతో ఎవరైతే అలవరుచుకొని భగవంతుని నిత్యము సత్యము వేదము ధర్మము ఆయన ఉన్నాడని ఆయన పాదం పట్టుకొని బ్రతుకుతూ ఉంటారో అటువంటి వాళ్ళ జీవితాలని భగవంతుడు ఎప్పుడూ కాపాడుతాడు. ఎందుకంటే భగవంతుడు తిండి అంటే ఆకలి ఉంది కదమ్మా, అందరికీ సమానంగా ఇచ్చాడు, నిద్ర అందరికీ సమానంగా ఇచ్చాడు. వాళ్ళు చేసినటువంటి పాపపుణ్య కర్మాలను బట్టి వాళ్ళు శ్రీమంతులుగా పుట్టాలా పేదవారుగా పుట్టాలా, వాళ్ళు చేయనటువంటి కర్మలను బట్టి వాళ్ళ ఆయుర్దాయాలని వాళ్ళకి ఇచ్చాడు తప్పితే భగవంతుడు చూపులో చూసేటటువంటి చూపు అందరికీ సమానంగానే ఉంటది. వీళ్ళు నడుచుకునే రీతిని బట్టి వీళ్ళు చేసిన పాపపుణ్య గత జన్మ పాపపుణ్యాలు ఈ జన్మంలో తెలిసి తెలియక చేసినటువంటి పాపపుణ్యాలు వీళ్ళు ఎలా బ్రతకాలి, వీళ్ళకి ఏం ఉండాలి ఏం ఉండకూడదని నిర్దేశిస్తాయి. అంతే తప్పిస్తే దేవుడు చెడ్డవాడు కాదమ్మా. మనం దైవాన్ని అర్థం చేసుకోలేం. మనకు కష్టం వచ్చినప్పుడు ఆ కష్టంలో భగవంతుడు మనల్ని మనం తెలుసుకోవడానికి మనకు ఒక అవకాశం ఇచ్చాడు. నువ్వేంటి, నీ శక్తి ఏంటి, నువ్వు ఎలా బ్రతుక్కోవాలని. అంటే అటువంటి సమయంలో నువ్వు భగవంతుని ఉపాసన చేసుకొని నీ ఆత్మతత్వాన్ని నువ్వు ఎప్పుడో చేసినటువంటి కర్మలు కొన్ని ఉంటాయి, తెలిసి తెలియక పాపాలు చేసి ఉంటారు. కొన్ని పెద్దలు చేసిన పాపాలు పిల్లలకు వస్తాయి. ఇట్లా కొంతమంది చేయని పాపాలకు కూడా తల్లిదండ్రుల రూపాయన ఇబ్బందులు పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు పశ్చాత్తాపడి భగవంతుని పాదం పట్టుకొని వాళ్ళ భగవంతుని శరణు కోరితే అటువంటి వాళ్ళకి డబ్బులు సాయం చేయకపోవచ్చు భగవంతుడు ఆ జన్మంలో, కానీ వాళ్ళ చివరి సమయాలలో వారు ఈ గదిలో నుంచి పక్క గది లేక నడుచుకొని పోయినంత సునాయాసంగా ఈ జీవుడు ఈ జీవాత్మ నుంచి పరమాత్మ లేక ఈ శరీరాన్ని వదిలేస్తారు. వాళ్ళు అంత పవిత్రంగా ఉంటది మా. దేవుడు తమ భక్తుల్ని కామక్రోధ లోభ మోహ మద మత్సరాలకి గురి కాకుండా వాళ్ళ జన్మని ధన్యం చేసుకోవాలని చెప్పి కష్టాలు ఇస్తాడు తను నిత్యము ఆరాధించేటటువంటి వాళ్ళకి. అది వీళ్ళు ఎట్లా గ్రహిస్తారంటే దేవుడు మాకంత మంచి చేయట్లేదు, మాకు చెడు చేస్తాడు, మేము ఎంత పూజించినా మాకు ఆ పూజలు అనేది ఫలించడం లేదు అనుకుంటారు. కానీ దేవుడు వాళ్ళకి సత్యంగా వాళ్ళ భుజస్కంధాల పైన ఉన్నారు, వాళ్ళల్లో సత్యం ఉంది కాబట్టి దేవుడు వాళ్ళు ఆరాధించగలుగుతున్నారు. కానీ ఎప్పుడో చేసిన పాపపుణ్యాలను కాబట్టి అనుభవిస్తా ఉన్నారు. పూర్వము రామదాస్ ఉన్నారు, తెలుసు కదా తల్లి అందరికి. శ్రీరాముడికి పరమ భక్తుడు ఆయన. అటువంటి రామదాసే 12 సంవత్సరాలు వచ్చేసేసి చిలకని బంధించి ఉంటాడు. అందుకోసం 12 ఏళ్ళు జైలు శిక్ష అనుభవిస్తారు. శ్రీరామమూర్తి ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటి దేవుడు. ఆ విష్ణుమూర్తి శ్రీరాముడిగా జన్మించినప్పుడు ఆ అవతారంలో సీతామాత వారు అడుగుతారు, అమ్మవారు అప్పవారిని అడుగుతారు, ఏమయ్యా నీ భక్తుడు అట్లా ఉంటే ఈ విధంగా జైలు శిక్ష అనుభవిస్తా ఉన్నారు, నువ్వు ఎందుకు ఈ విధంగా మౌనంగా ఉన్నావు, నీలో తాత్పర్యం అంతర్యం ఏంటి అని అమ్మవారు ప్రశ్నిస్తారు అప్పవారిని. అప్పుడు చెప్తాడు,
కర్మ ఎవరు చేసిందైనా కానీ ఆ కర్మను అనుభవించాలి. భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ జన్మములో వారు ఎవరే కూడా కానీ వారు చేసినటువంటి పాపపుణ్యాలను బట్టి వాళ్ళ యొక్క ఆయుర్దాయాలు అనేటువంటి ఉంటాయి. వీళ్ళు ఎన్ని సంవత్సరాలు బతకాలి, వీళ్ళు ఎప్పుడు కాలమానం చెందాలి, అదే విధంగా వీళ్ళ రుణబంధం చేత ఏ కుటుంబంలో పుట్టాలి, వాళ్ళు ఏం అనుభవించాలి, ఏం తినాలి, వాళ్ళ హోదా ఏ విధంగా ఉండాలి, ఏం చదువుకోవాలి, ఏం పని చేయాలని రాసిపెట్టి ఉంటుంది. ఈ విధంగా ఆ కర్మలన్నీ అనుభవించేస్తేనే అవుతుంది. మానవ ధర్మం వేరు కాదు, దైవ ధర్మం వేరు కాదు, రాక్షస ధర్మం వేరు కాదు, మనంతా సనాతన ధర్మం. అంటే సృష్టిలో ఆదియు అనంతియు లేనిది, ఎక్కడ స్టార్ట్ అయిందో తెలియదు, ఎక్కడ ముగిస్తుందో తెలియదు, అంత పవిత్రమైనటువంటి ధర్మం అని కర్మను అనుభవించేటంత వరకు శ్రీరామమూర్తి సైతము తన భక్తుడు నిత్యము రామ రామ అని చెప్పి ఆయన స్మరించేటటువంటి భక్తుడు 12 ఏళ్ళు అయిపోయిన తర్వాత దేవుడు పోయి తనను కలుస్తాడు. అప్పుడు తన కర్మల్ని చేసిన చిన్న పాపపుణ్యాలైన కానీ అంత మహానుభావులే అనుభవించారు. అటువంటిది మానవులు ఈ కలికాలంలో ధర్మం ఒక పాదంలోని 3 పాదాల్లో అధర్మం ఉంది మా. అట్లా ఎవరైనా కర్మను అనుభవించాల్సిందే, ఈ చేత్తో పెడితేనే మనం అనుభవించగలుగుతాం. కానీ భగవన్ నామస్మరణ అలా అని ఆపేసి భగవంతుని దూషించేదనే తప్పు. ఆయన మనకు ఒక అవకాశం ఇస్తాడు, నిన్ను నువ్వు తెలుసుకోరా, ఏది శాశ్వతం కాదని గ్రహించురా, నువ్వు నాలో ఒక్కనివిరా, నువ్వు ఎప్పటికైనా నాలో కలిసేటటువంటి వానివి, ఎన్ని కోట్లు ఇచ్చినా ఎవడే కానీ ఎత్తుకొని పోయేది ఏమీ లేదు. నువ్వు తిని ఆరోగ్యంగా ఉన్నావు, కష్టపడుకో, ఏదైనా చేసుకో, కానీ చివరి రోజుల్లో మలమూత్ర విసర్జన చేసి కుక్కకి ఇసిరేయనట్టు ఆ ప్లేట్ అట్లా ఇసిరేసేసి హాస్పిటల్కి పోయేసేసి చెప్పుకోలేని బాధలు అనుభవించేసి లేవలేక కాళ్ళు చేయి పడిపేసి ఇట్లాంటి గతి తెచ్చుకోద్దురా అని ఆయనకి ఇస్తాండే అవకాశం. అది గ్రహించరు చాలా మంది, భగవంతుని దూషిస్తూ వాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారమ్మా. దేవుని నమ్మిన వాడు ఎవడూ చెడిపోడు తల్లి, దేవునికి అందరూ సమానమే. ఒక్క మాట చెప్పండి, ఇంత గొప్పగా మాట్లాడే మీరు అందరూ బాబాలు, బాబా అన్న ప్రతి ఒక్కరూ కూడా నిజంగా బాబాయేనా? అంటే మనకి పొద్దున్న లేసి రోజుకొక గురూజీ పుట్టుకొస్తున్నారు. ప్రతి ఊరు, ఇంతకుముందు ఊరికి ఒకరు ఉండేవారు, ఇప్పుడు ఊరికి 100 మంది అయ్యారు. ఆ 100లు వేలల్లో అయ్యారు, వేలు లక్షల్లోకి వెళ్ళిపోయారు. ఇదొక బిజినెస్ అయిపోయింది ఒక రకంగా చెప్పాలి. ఇదొక బిజినెస్ లాగా మారిపోయింది. కారణాలు అనేకం అయి ఉండొచ్చు. ఎవరిని మనం దూషించటానికి మనం మానవ మాత్రం ఇప్పటిదాకా మీరు చెప్పింది కాబట్టి ఒకరిని మనం దూషించటానికి లేదు. కానీ ఇది ఎంతవరకు సమర్థనీయం, సమంజసం? మరి ఎవరు దొంగ, ఎవరు దొర, ఎవరు భగవంతుడి నామస్మరణలో ఉంటారు, ఎలా తెలుసుకోవాలి చెప్పండి అమ్మా? ఈ సమాజంలో అసలైనటువంటి గురువు ఎవరు అనేది తెలుసుకోవడానికి నేను కొన్ని సూత్రాలు చెప్తాను తల్లి. ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటి వారు, నిత్య గోసేవ చేసేటటువంటి వారు, దైవం కోసం ఎప్పుడు పాల్పడేటటువంటి వ్యక్తులు, ఎప్పుడు యజ్ఞ యాగాదులు జరిపించేటటువంటి వ్యక్తులు, మన ధర్మ రక్షణ కోసము వారు నిత్యము పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులు, ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా ఈ చేత్తో 10 మందికి మంచి చేసేటటువంటి వాళ్ళు, 10 మంది కడుపులకి భోజనం పెట్టేటటువంటి వాళ్ళు, ఈ యొక్క జన్మనెత్తినందుకు ఇతరులకి జ్ఞానాన్ని ప్రసాదింపచేయాలి, అంటే అజ్ఞానాన్ని తొలగించాలి, ఏది శాశ్వతం కాదని తెలియచేయాలి, 10 మందిలో తమకంటూ గుర్తింపు తెప్పించి తమ పుట్టింది ఎందుకు, తమ జన్మ రహస్యం ఏంటి, అందరిలాగా మనం పుట్టి చచ్చిపోకూడదు, మనం ఏదైనా ఈ జన్మని ఇంతటితో ముగిచ్చేసి భగవంతుని మోక్షముక్తి మార్గంలో నడిపించాలి అనుకునేటటువంటి ధర్మాత్ములు, ఇదే విధంగా మన కళ్ళ ముందు ఉన్నటువంటి వాళ్ళమా ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాళ్ళు మంచి లక్షణాలతో ఉన్నారు, వీళ్ళని మనం నమ్మొచ్చు. అదే విధంగా సమాజంలో దొంగలు కూడా ఉన్నారు. ఇప్పుడు అనేక మంది జ్యోతిష్యుల్లోనూ ఉన్నారు, అనేక ఊర్లో దొంగ బాబాలు ఉన్నారు, దొంగగా ఆశ్రమాలు పెట్టుకున్నారు, కొంతమంది ట్రస్టులు పెట్టుకున్నారు, కొంతమంది గోసేవ అని చెప్పి సమాజంలో మోసం చేస్తా ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళలో ధర్మాత్ములు అనే వారికి పాదాభివందనమ్మ. కొంతమంది అధర్మాత్ములు కేవలం డబ్బు కోసమే పారాడుతూ ఉంటారు, ఇతరుల్ని భయభ్రాంతులు గురి చేస్తూ ఉంటారు, ఒకరిని మోసపూర్చేది, ఒకరు కడుపు కొట్టేది, ఒకరి ధనాన్ని స్వీకరించేది, ఆ పెట్టినటువంటి ధనాన్ని వీళ్ళు ఎత్తిపెట్టుకొని అనేక చెడు కార్యకలాపాలు చేసేది, ఆ ధనాన్ని పెంపొందించుకుంటూ పోయేది, ఇతరుల కంట్లో కన్నీరు గార్పిచ్చేసేది, ఒకరిని ధర్మంగా బ్రతికేటటువంటి వాడిని తప్పుదారిలో పట్టించేసేసేది, ఇట్లాంటి పైకి ఈ మేలి ముసుగు ధరిచ్చేసేసేసి 2 ధర్మనీతి వాక్యాలు చెప్పేసేసి లోపలంతా ఇటువంటి కార్యకలాపాలు చేస్తూ పోతూ ఉంటారు. అటువంటి వారిని ఏ విధంగా గ్రహించాలంటే వారు చూసేటటువంటి చూపులో, వారు మాట్లాడేటటువంటి తత్వంలో, వాళ్ళు ఎదిగిన ఎదుగుదలలో, అంటే వాళ్ళు ఏ రోజైతే ఎక్కడ స్టార్టింగ్ అయ్యారో ఇవాళ ఎక్కడ ఉన్నారో
ఆ వాళ్ళ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళ దగ్గర ఏమున్నాయి, ఇవాళ వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఉన్నారు, అంటే ఎన్ని రెట్లు వాళ్ళు డబ్బు సంపాదించుకున్నారు అనేది మనం అన్ని గ్రహించుకునేసి మనం వారిని అనేది మనం గుర్తించవచ్చుమా. దుర్మార్గులు ఎప్పుడు దోపిడీలు చేస్తారు, అధర్మ మూర్తులతో చేయగలుగుతాడు. ధర్మాత్ముడు ఎప్పుడు దుర్మార్గుడి చేత్తో కలవడు. సత్యవంతుడు ఎప్పుడు చెడిపోయిన వాడిని బాగుపరుస్తాడు కానీ ఇంకొకరిని పోయి చెడగొట్టడు. కానీ వీళ్ళు దుర్మార్గులు పక్కన చేరుతారు. దొంగ బాబాలు ఎవరైతే ఉన్నారో, ఈ దోపిడీలు చేసిన వాళ్ళు, దౌర్జన్యం చేసిన వాళ్ళు, ప్రజలకు అక్రమాలు చేసినటువంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళ పక్కన పోయి చెంత చేరుస్తారనమాట. అంటే డబ్బున్న మనుషులు ఉంటారు కదా మా సమాజంలో, అందరూ చేసేది వ్యాపారాలే, కానీ కొంతమంది తప్పుడు దారులు సంపాదించే వాళ్ళు ఉంటారు కదమ్మా, అట్లాంటి వాళ్ళ దగ్గర పోయి వీళ్ళందరూ చేరతారనమాట. వాళ్ళని మనం గ్రహించవచ్చు. ధర్మమూర్తులు ఎప్పుడు కూడా వచ్చేసేసి ఒక సిద్ధ రూపంలో ఈ సమాజానికి దూరంగా ఉండి 10 మందికి వచ్చేసేసి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని మనం మంచిగా గ్రహిస్తామమ్మా. చాలా అంటే చాలా సమయాన్ని వెచ్చించి స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన విషయాలు, చాలా విషయాలు డిస్కస్ చేసాం. మున్ముందు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు, అలాగే దైవానికి సంబంధించి, సనాతన ధర్మానికి సంబంధించి మరిన్ని కార్యక్రమాలు మీతో జరపాలని మేము కూడా చూస్తూ ఉన్నాం. ధన్యవాదాలు గురువుగారు. మీకు ఈ కార్యక్రమం నచ్చిందనే భావిస్తున్నాం. మీ అమూల్యమైన కామెంట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం.